సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ, హైదరాబాద్ పరిధి వరకు మాత్రమే ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేసినప్పటికీ సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధికారులు సర్వే చేయడం ప్రజలకు ఆందోళన కలిగిస్తుందని అన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సైతం హైడ్రా కూల్చివేతలు సూర్యాపేటలో ఉండవని ప్రకటించినప్పటికీ ప్రజల్లో భయాందోళనలు తగ్గలేదన్నారు. ఇప్పటికే సూర్యాపేటలో చెరువుల సుందరీకరణ చేసిన నేపథ్యంలో కూల్చివేతలు ఉండవని రమేష్ రెడ్డి చెప్తున్నప్పటికీ ఓవైపు కొందరిలో ఉపశమనం ఉన్నప్పటికీ మరికొంతమందిలో భయాందోళన ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దల చెరువు సమీపంలో ఇటీవల జరిగిన అధికారుల సర్వే విషయంపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్పందించి కూల్చివేతల విషయమై స్పష్టత ఇస్తే ప్రజలు భయాందోళన నుండి బయటపడే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ప్రకటన చేయాలని కోరారు. ఎంతో మంది నిరుపేదలు 50 ఏళ్ల క్రితం నుండి మున్సిపాలిటీకి పర్మిషన్ తీసుకుని నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ ఉన్నారని చెప్పారు. అధికారులు సర్వే పేరుతో మార్కింగ్ చేయడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఇప్పటికే ఎంతో మంది నిరుపేదలు కూల్చివేతలు చేస్తే ఆత్మహత్య శరణమని మానసిక వేదనలో బిక్కుబిక్కుమంటూ నిద్రాహారాలు మాని ఉంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యగౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవాత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, రియల్ ఎస్టేట్ పట్టణ ఉపాధ్యక్షులు కంబంపాటి అంజయ్య గౌడ్, కార్యదర్శి, సహాయ కార్యదర్శులు ఆకుల మారయ్య గౌడ్, సూర్యాపేట పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి, గోపాల్ రెడ్డి, నీలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆందోళన ఉన్నది. ఏ క్షణాన వచ్చి జేసీపీ వచ్చి కూలగొడతారో అని ఆందోళన చెందుతున్నారు. మరి తేజస్ నందలాల్ గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ప్రజలకు స్పష్టం చేయాలని, మరి నా పేరు పంతంగి వీరస్వామి గౌడు, రియల్ ఎస్టేట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. మరి అదే మాదిరిగా మా యూనియన్ తరఫున సూర్యాపేట పట్టణాధ్యక్షుడు జనసత్యం గౌడ్ గారు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అందరం కూడా మా రియల్ ఎస్టేట్ యూనియన్ కార్యాలయం నుంచి మరి ఒకసారి ఈ సూర్యాపేట జిల్లా ప్రజానికానికి వారి ఆందోళనను, వారి మనశ్శాంతిని మరి మీ తేటతెల్లం చేయాలంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు కూడా ఒకసారి చెబితే మరి ప్రజానీకం కూడా ప్రశాంతంగా ఉంటారు. మరి కావున ఇక్కడ ప్రజలు ఆందోళన చెందకుండా మరి ఇక్కడ ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని ఇల్లు కట్టుకొని గత 40-50 సంవత్సరాల నుంచి కూడా జీవనం కొనసాగిస్తున్నారు. మరి అలాంటి బ్యాంకు లోన్లు, అప్పులు తీసుకొచ్చుకున్నారు. బ్యాంకులో లోన్లు 30-40 లక్షలు ఇల్లు కట్టుకొని కోట్ల రూపాయలు కూడా డబ్బులు తెచ్చుకొని కట్టుకున్నారు. మరి ఇక్కడ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఈ సూర్యాపేట జిల్లా ప్రజానికానికి చెప్పాలని కోరుతున్నా. మరి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా, వారు ఎంతోమంది జీవనం కొనసాగించి మరి మనం ప్రభుత్వాలు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ, ప్రాజెక్టులు కానీ, గ్రామాన సీసీ రోడ్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. కానీ కూలగొట్టడం అనేది, ఆస్తులను కూలగొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్ళాలి. కానీ వారు చూస్తున్నాం, గత 10-15 రోజుల నెలల కూడా చూస్తున్నాం, ఎంతోమంది అర్థనాదాలు, ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి కూడా దాపరించింది. కావున ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు తేజస్ నందలాల్ గారు అధికారికంగా ప్రకటన చేసి మరి ఏఈఓ గారికి కానీ, ఇరిగేషన్ అధికారి గారు కానీ, మిగతా సర్వే అధికారులకు కానీ ఇక్కడ సూర్యాపేటలో మరి ఎందుకు సర్వే చేశారో మరి ఇవన్నీ కూడా వివరణ ఇచ్చి, ఇక్కడ సూర్యాపేట జిల్లాలో కూలగొట్టేది లేదు, సర్వే లేదు, మరి కేవలం జిహెచ్ఎం పరిధి, హైదరాబాద్ పరిధి వరకే అని కూడా మరి ఆయన ఒకసారి జిల్లా కలెక్టర్ గారు స్పందన ఇస్తే సూర్యాపేట ప్రజానీకం అంతా కూడా ఊపిరి పీల్చుకుంటుంది. సూర్యాపేట ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. మరి కొంతమంది తెలియనప్పుడు కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఆ కొంతమంది కోసమైనా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి మరి సూర్యాపేట జిల్లాకు ఇక్కడ లేదు, హైడ్రా లేదని చెప్పాలని మా రియల్ ఎస్టేట్ యూనియన్ తరఫున
సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కలెక్టర్ గారు ఒక్కసారి నిర్ణయం తీసుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి చెప్తున్నా మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి అన్ని జిల్లాల్లో లేదు కేవలం ఇక జిహెచ్